వస్తున్నటువంటి నేతలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి నేతలు కూటమిలోకి సరే ఏ పార్టీలోకి వెళ్తున్నారన్నా కానీ ఏ పార్టీలోకి వెళ్ళినా కూటమిలోకి వచ్చినట్టే లెక్క. కొంతమంది నేతలకు సంబంధించి కూడా రమేష్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నేత రవికిరణ్ గారే చెప్పాలి దానికి సంబంధించి అని. ఏంటి వచ్చేవాళ్ళు ఏం చెప్తున్నారు దాదాపుగా? అంటే జాతీయ స్థాయిలో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నారా, లేకపోతే నియోజకవర్గ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నారా? భారతీయ జనతా పార్టీని ఇప్పటి వరకు సంప్రదించినటువంటి వాళ్ళు ఎవరు పార్టీ నుంచి బయటకు వచ్చి ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు సమకాలీన రాజకీయాలలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత నేతలు పార్టీలు మారటం సర్వసాధారణం అయిపోయింది. ఇంకా దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా రాష్ట్రాల్లో ఇది కనీసం ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న వాళ్ళు రాజీనామా కూడా చేయకుండా పార్టీలు మారిపోయి అలాగే మంత్రి పదవులు తెలంగాణలో కూడా చూసాం మనం. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈ రకంగా తీసుకుని మంత్రి పదవులు ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా 2014 నుంచి 19 ఏపీలో కూడా చూసాం. 23 మంది వైసీపీ వాళ్ళు తీసుకున్నారు, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. బట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? అప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు టీడీపీ నుంచి వస్తుంటే నువ్వు పదవులు రాజీనామా చేసి రమ్మంటే అప్పుడు నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వచ్చి వైసీపీలోకి వచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చూసావా, నా విలువలు విశ్వసనీయత, నా పార్టీలోకి రావాలంటే పదవులు రాజీనామా చేయాలి, నేను పెట్టించిన ట్రెండ్ ఇది అని చెప్పి అని చాలా గొప్పలు చెప్పుకున్నారు. ఓహో అదే బహుశా అదే నిజమేమో అనుకున్నాం. అయితే ఆ తర్వాత ఆయన 2019లో ముఖ్యమంత్రి అయ్యాక ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో 13 జూన్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. వాళ్ళ పేపర్లో వచ్చిన సాక్షిలోనే ఏమన్నారంటే, ఎవరైనా మా పార్టీలోకి చేర్చుకోవాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే అనుమతిస్తాం, లేకపోతే అలా చేస్తే నాకు చంద్రబాబు నాయుడికి తేడా ఉంది అన్నారు. ఓహో మళ్ళీ అనుకున్నా, ఓహో మళ్ళీ ఇది సూపర్ డైలాగ్ అనుకున్నా. తేడా చూస్తే ఏం చేశారంటే టీడీపీ నుంచి 4, అలాగే జనసేన నుంచి 1, ఈ 5గురిని వైసీపీ పార్టీ పేరు ఏదైనా పెట్టచ్చు, మేము అనుబంధ సభ్యులుగా పెట్టుకున్నాము, పూర్తిగా చేర్చుకోలేదు అని చెప్పచ్చు. బట్ ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ ఇన్ఛార్జీలుగా వాళ్ళే ఉన్నారు, 5గురే ఉన్నారు కదా. సో మన అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి విలువలు విశ్వసనీయతలు అంతా నీరు గారిపోయినాయి. రాజీనామా చేయకుండా కూడా తీసుకున్నారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత, ఎన్నికల తర్వాత వస్తున్న పరిణామాలు ఇంకా దారుణమైన పరిణామాలు. ఏ రకంగా ఆ పార్టీలో మహిళల పట్ల ఉన్న గౌరవం కావచ్చు, లేకపోతే ఇంకా ఎంత తక్కువ మారకుండా అంత మంచిది, ఎంత జుగుప్సాకరమైనటువంటి వీడియోలు కావచ్చు, సమాజంలో మనం మాట్లాడినటువంటి విధంగా ఆ పరిస్థితుల్లో ఆ పార్టీలో మహిళల పట్ల నెలకొంది. ఈ పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద సన్నగిల్లుతున్నటువంటి నమ్మకం. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తే సాక్షి ఛానల్లోనే, వాళ్ళ సొంత ఛానల్లోనే ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు కేఎస్ఆర్ లైవ్ షోరు ఓపెన్ గా చెప్తున్నారు, మా పార్టీ పరిస్థితి అయిపోయింది, మా పార్టీలో ఒక సకల శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన వల్ల పార్టీ నష్టపోయిందని ఓపెన్ గా వాళ్ళ సొంత ఛానల్ చెప్తారు. మొట్టమొదటి మేము ప్రతిపక్షంలో సకల శాఖ మంత్రి అయిన సజ్జలవారిని అంటే మమ్మల్ని తిట్టిపోసేవారు వైసీపీ వాళ్ళు. ఏం మాట్లాడతారు మీరు, ఏం మాట్లాడతారు, అందరు మంత్రులు వాళ్ళ పని చేసుకుంటున్నారు, సకల శాఖ మంత్రి ఎవరు వస్తారు అని అన్నారు. ఇలాంటిది ఈ రోజు ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధి వాళ్ళ సొంత ఛానల్లోనే చెప్తున్నారు. అంటే ఆ పార్టీలో నాయకత్వం పట్ల నమ్మకం పోయింది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు, మా నాయకత్వం అందుబాటులో ఉండలేదు, కోటరీ తయారయ్యారు, అక్కడ 2-3 వ్యక్తులు తయారయ్యారు, ఎవరు ఇంటరాక్ట్ ఎవరు కార్యకర్తలు. సో ఓవరాల్ గా ఏమవుతుందంటే గత 70-75 రోజులుగా పార్టీ అస్తిత్వానికే పెద్ద ప్రశ్నార్థకమైన పరిస్థితులు నెలకొని నాయకులు కూడా అక్కడ ఉండే పరిస్థితి కనపట్టలేదు. అందుకని ఈ రోజు చూడండి, ఉమారెడ్డి వెంకటేశ్వర అంటే ఏంటి, పార్టీకి బ్యాక్ బోన్. వారు అల్లుడు రోసయ్య గారు, అతను రాజీనామా చేసి వెళ్ళిపోయారు, సొంత మనుషులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మోపిదేవి వెంకటరమణ గారు, నేను ఆశ్చర్యపోయాను యాక్చువల్ గా. ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలుకి వెళ్ళిన వ్యక్తి, సహనిందితుడు, ఆయన కోసం రాజీనామా కూడా చేశాడు. ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తికి కూడా తన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారు, మంత్రి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంపీ కూడా చేశారు. ఓడిపోయిన వ్యక్తికి ఎంత చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు ఉండట్లేదు ఏంటి, ఆయనతో పాటు సహనిందుడు జైలు పేరు కూడా ఉండట్లేదు ఏంటి అంటే అదే పరిస్థితి. తను నమ్ముకున్నటువంటి, తన మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉండి అతని మీద అచంచలమైన విశ్వాసం ఉన్నటువంటి కార్యకర్త నాయకుడు కూడా ఆయనతో ఉండే పరిస్థితి లేదు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, నాయకత్వం లేమి ప్రస్ఫుటంగా కనబడుతుంది.
సరే ఇంకొంతమంది రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రతినిధి రమేష్ గారు ఏమంటారంటే వీళ్ళు రాజీనామా చేసే వాళ్ళు ఒక్కళ్ళే మా పార్టీ, మిగతా వాళ్ళు మా పార్టీ కాదన్న. ఇది కూడా నాయకత్వ పట్టుమకి ఒక మైనస్ పాయింట్. మీ పార్టీ కానటువంటి వాళ్ళు మీరు ఎందుకు వచ్చి ఎమ్మెల్సీ పదవులు ఎంపీలు ఎందుకు ఇచ్చారు? అది మీ కార్యకర్తలకు మీరు మోసం చేసుకుంటారే కదా. రమేష్ గారు లాంటి కార్యకర్తకి ఎప్పటి నుంచో నల్లజర్లో పనిచేస్తారు, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఎప్పటి నుంచో 10 ఏళ్ళ పార్టీ నుంచి పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీ పార్టీ కానోళ్ళని తీసుకొచ్చి మీరు పెట్టుకొని ఈ రోజు వెళ్ళిపోయారంటే మా పార్టీ కాదు అని, అది ఇప్పుడు కూడా ఆ పార్టీ కాదు అన్న ఫీలింగ్ లో ఉన్నారు అంటే అది ఆ తప్పు ఎవరిది? నాయకత్వంలోనే కదా. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ పార్టీ వాళ్ళని నువ్వు గుర్తించక, నీ పార్టీ కార్యకర్త నువ్వు జైల్లో ఉన్నప్పుడు కూడా పాదయాత్రలో చెమ్లారెడ్డి గారితో అంటే మళ్ళీ తిరిగి సొంత గూటికి, అంటే రవికిరణ్ గారు బీజేపీ అంటే మళ్ళీ సొంత గూటికి చేరాలనుకునేటువంటి నేతలకు సంబంధించి ఓపెన్గా అంటే ఇన్విటేషన్ ఆహ్వానం ఉంటుందా లేకపోతే తిరస్కారమే ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న. భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ స్థాయిలో చక్రం తిప్పేటువంటి పార్టీ, చాలా వరకు కూడా ప్రయోజనాలు అంటారా లేకపోతే ఇతరత్ర ఏదైనా ఆశించి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి, తిరిగి మళ్ళీ వస్తే వెల్కమ్ చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? సార్ ఇప్పుడు రాజీనామాలు వాళ్ళు పార్టీకే కాదు వాళ్ళ పదవులకు కూడా చేస్తున్నారు. అవును. సో ఇది అనైతికం, రాజ్యాంగబద్ధంగా తప్పేం కాదు, అనైతికమేం కాదు. పార్టీ ఫిరాయింపు చట్టాలు ఉన్నాయి. అదేంటంటే 2/3 ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కానీ ఫిరాయింపు చేస్తే అది రాజ్యాంగబద్ధంగా ఓకే. అది ఇప్పుడు అలా జరిగినా తప్పులేదు, అలా జరిగినా తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బర్డ్స్, వాళ్ళు పదవులు రాజీనామా చేశారు, పార్టీ రాజీనామా చేశారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, లేకపోతే ఎలా కూడా ఇంట్లో కూర్చుంటారు. రాజకీయ సన్యాసం తీసుకో వాళ్ళు ఇష్టం, వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏదైనా పార్టీ అప్రోచ్ అయితే ఆ పార్టీకి ఇష్టమైతే తీసుకుంటారు. లేదు మేము రాజకీయాల్లో ఉన్నాం, ఇంకా చాలు జరిగింది, మేము రాజకీయాల్లో ఉన్నాం, దూరంగా ఉంటామంటే ఉంటారు. సో దీనిలో మనం తప్పట్టిదే ఉంది. సోషల్ మీడియాలో రవి గారు సోషల్ మీడియాలో కూటమి అభిమానుల లేకపోతే ప్రస్తుత ప్రభుత్వానికి విధేయుల ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వచ్చేటువంటి వారందరూ కూడా కోవర్టులు, కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి, విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, వారితో కొంచెం జాగ్రత్త అనేటువంటి కొన్ని కూడా వస్తున్నాయి. ఆ కోణంలో చూడొచ్చా వీటిని? ఆ జాగ్రత్తలు ఎప్పుడు ఈ పార్టీ నాయకత్వం తీసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, పురంధేశ్వరి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కూడా మనం చెప్పింది ఏంటి, పార్టీలో రావాల్సిన వారికి మేము అన్ని బేరీజు వేసుకొని అన్ని చూసుకొని అప్పుడు తగు విధంగా లోకల్ నాయకత్వం కూడా మాట్లాడి జాతీయ నాయకత్వం మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము ఎవరు పడితే వాళ్ళు తీసుకోము, మేము చూసి వాళ్ళ యొక్క నడవడి సరిగ్గా ఉందా లేదా, సరైన విధానం వెళ్ళారా లేదా, ప్రజల్లో వారికి వ్యతిరేకత ఉందా లేదా, లేదా సానుకూలత ఉందా, ఇవన్నీ చూసుకొని తీసుకుంటాం, అందరినీ అయితే తీసుకోమని చెప్పి అన్నారు. సో ఏ పార్టీ అయినా సరే ఆ బేరీజులు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తో పెట్టుకుంటారు. సో ఇప్పుడు సదరు రాజీనామా చేసిన వాళ్ళు ఏ పార్టీకి వస్తారో చూద్దాం, తీసుకుంటారు లేకపోతే లేదు, అసలు రాజకీయాల్లో ఉంటారో లేదో చూద్దాం. సో వాళ్ళు పదవులకు కూడా రాజీనామా చేశారు కాబట్టి మెయిన్ గా ఫస్ట్ ఏంటంటే ఆ వైసీపీ పార్టీ మీద, నాయకత్వం మీద వాళ్ళకి పూర్తి విశ్వాసం పోయింది. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళు కనీసం పదవులు అట్టి పెట్టుకుని పార్టీ రాజీనామా చేస్తే అప్పుడు మనం తప్పట్టాలి. నువ్వు ఆ పార్టీ పదవులు అనుభవించి ఇలా పార్టీ ఇచ్చిన పదవులు అనుభవిస్తూ రాజీనామా చేస్తే తప్పట్టాలి. సో దీనిలో మనం తప్పట్టేది లేదు, తప్పట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పట్టాలి. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి.